హలో, వెల్కమ్ టు మొహిద్దీన్ టెక్ గురు ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోయే వస్తువు ఇప్పుడు కూడా మీరు జనరల్గా చూస్తుండరు. వీటినే హిడెన్ కెమెరాస్ ఆర్ సీక్రెట్ కెమెరాస్ అని చెప్పి పిలుస్తాం. మనం జనరల్గా సీసీటీవీ కెమెరాలు చూస్తున్నాం. ఒక షాప్లో సీసీటీవీ కెమెరా బిగిస్తే అది ఆటోమేటిక్గా అందరూ కనిపిస్తూ ఉంటుంది, అక్కడ కెమెరా ఉందని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఆ ప్లేస్లో అందరూ జాగ్రత్తగా ఉంటారు. కానీ కొంతమంది ఆ కెమెరా ఉంది కాబట్టి ఆ కెమెరా లేని ప్లేస్లో వెళ్ళి కొంత మిస్యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ కోసం కొంతమంది షాప్ ఓనర్స్ ఈ సెక్యూరిటీ కెమెరాస్ని కౌంటర్లలో బిగిస్తారు. ఇవి కౌంటర్ని వ్యూ చూసేటట్టు ఉంటుంది. ఎవరన్నా అక్కడ కెమెరా లేదని చెప్పి వచ్చి ఏదన్నా మిస్యూజ్ చేస్తే అవి దీంట్లో మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఈ విధంగా చేయడానికి కోసమే ఇవి ఈ హోల్డర్ కెమెరాస్. ఈ సెక్యూరిటీ ఇది చూసేదానికి మామూలు బల్బ్ హోల్డర్ లాగే ఉంటుంది. దీంట్లోనే మొత్తం రికార్డింగ్ అవుతుంది. మీరు మీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు. వైఫై ద్వారా మొత్తం కనెక్టివిటీ దీనిలో మెమరీ కార్డు ఉంటుంది. ఆ మెమరీ కార్డులో కూడా స్టోరేజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే కెమెరా బిగించలేమో, కెమెరా బిగిస్తే మనకు ఇబ్బందిగా ఉంటుందో అట్లాంటి ప్లేస్లో దీన్ని బిగించాలి. అంతేగాని వీటిని ఇల్లీగల్ పర్పస్ కోసం వాడకూడదు. వాడితే ఇది చాలా పెద్ద నేరం, మళ్ళీ ఇబ్బందులు పడతారు. అందువల్ల వీటిని ఎక్కడైనా మీకు వ్యాపార అభివృద్ధి కోసం వాడుకోండి. ఇప్పుడు నేను ఈ కెమెరా గురించి చెప్తాను. ఇది చూడ్డానికి మన హోల్డర్ లాగే ఉంటుంది. ఈ విధంగా హోల్డర్ లాగే ఉంటుంది. కానీ దీనికి ఇక్కడ కింద తెలియనట్టే ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా ద్వారా మనం ఏ ప్లేస్నైతే మనం చూడాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఈ విధంగా కరెక్ట్గా బిగించుకుంటే మనకు దానికి ఎదురుగా ఉండే మొత్తం వ్యూ మనకు మొబైల్లో చూసుకోవచ్చు. ఆల్రెడీ దాంట్లో ఉండే మెమరీ కార్డులో కూడా స్టోర్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా చేసి మనం అసలు ఎవరు నమ్మకంగా ఉన్నారో, అసలు ఏం జరుగుతుందనే విషయాలు కూడా మనం పక్కాగా తెలుసుకోవచ్చు. ఈ కెమెరా గురించి చూడండి. ఈ కెమెరాలో ఇది జనరల్గా కరెంట్ ఫిట్ చేస్తాం. 220 volts కరెంటు మనకు మెయిన్ సప్లై ఉంటుంది. దానికి చేస్తే ఆటోమేటిక్ కెమెరాని రన్ అవుతాయి. ప్లస్ ఇక్కడ ముందు పక్క హోల్డర్ ఉంటుంది. ఈ హోల్డర్లో కూడా 220 volts కరెంట్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కెమెరానే కదా అని చెప్పి ఇది ఆన్ చేసి ఇక్కడ తాకారంటే కరెంట్ షాక్ వస్తుంది, చాలా డేంజర్. అందువల్ల దీన్ని బల్బు పెట్టి కూడా మనం బల్బు పెట్టినా కూడా బల్బు కూడా వెలుగుతుంది. ఎవరికి కూడా జనరల్ బల్బే అనుకుంటారు, కానీ దీంట్లో కెమెరా ఉందని ఎవరు అనుకోరు. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఆన్ చేసి ఏ విధంగా రన్ చేయాలో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఆన్ చేయాలంటే దీన్ని మనం పవర్లో పెట్టాల్సి ఉంటుంది. నేను దీనికి ఒక పవర్ ప్లగ్ కనెక్ట్ చేసి నేను మీకు చూపిస్తాను. నేను మీకు ఈ హోల్డర్ కెమెరాని బిగించి రన్ చేపించి ఎట్లా మీకు డిస్ప్లే వస్తుందో మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మనం ఎక్కడైనా దీన్ని డబుల్ స్టిక్కర్ వేసైనా అంటించవచ్చు. టెంపరీగా అయితే లేదు, పర్మనెంట్గా అయితే బల్బు ప్లేస్లో ఈ విధంగా పెట్టి డ్రిల్తో బిగించేయచ్చు. దీనికి మాత్రం మనం డైరెక్ట్ పవర్ సప్లై ఇవ్వాల్సింది. ఆ ప్లగ్ ప్లేస్లో కన్నా బిగించేస్తే దాంట్లో ఉండే కరెంట్ దీనికి ఇచ్చేస్తే ఆటోమేటిక్లీ మొత్తం ఈ కెమెరా రన్ అయిపోతుంది. దీనికి మనం ఎవరన్నా ఎలక్ట్రీషియన్ హెల్ప్ తీసుకోవచ్చు. లేదు మీకు మినిమం నాలెడ్జ్ ఉంటే దీన్ని డైరెక్ట్గా ఆ కరెంట్ వాటికి ఇచ్చేయచ్చు, డైరెక్ట్ కరెంట్కి ఇచ్చేయచ్చు. ఇది ఎప్పుడు ఆన్లో ఉండేటట్టు చూసుకోండి. ప్లస్ దీంట్లో మెమరీ కార్డులు ఎక్కడ వేయాలి, దీని కింద మెమరీ కార్డు వేసేదానికి ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ నేను దీన్ని బిగించి రన్ చేసి చూపిస్తాను. ఓకేనా? నేను ప్రజెంట్ టెంపరీగా ఈ డబుల్ టేప్ స్టిక్కర్ని వాడుతున్నాను. చూడండి, డబుల్ టేప్ స్టిక్కర్ ప్రజెంట్ నేను ఒక పక్క అంటించాను. ఓకేనా? దానికి కింద కూడా నేను కొంచెం డబుల్ టేప్ స్టిక్కర్ని ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఈ ప్లేస్లో బిగిస్తాను. కెమెరా పార్ట్ ఇది. డబుల్ స్టిక్కర్తో టెంపరీగా అంటించాను. మీరు కావాలంటే పర్మనెంట్గా స్క్రూ వేసి కూడా డ్రిల్ వేసి కూడా బిగించుకోవచ్చు. లేదా టెంపరీగా అయితే మీరు డబుల్ స్టిక్కర్నే వాడచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని నేను కరెంట్లోకి ప్లగ్ ఇన్ చేస్తున్నాను. ఇప్పుడు రెండింటిని నేను కరెంట్ ప్లగ్లో పెట్టేశాను. నేను ప్లగ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు కెమెరా ఆన్ అయిపోయింది. ఆన్ అయినా మనం స్విచ్ చేసిన ఒక 1 minute లోపలే
మనకు కెమెరా రన్నింగ్లోకి వచ్చేస్తుంది. మీకు ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. మనం మొబైల్లో వైఫై ఓపెన్ చేస్తే మనకు క్యాపిటల్ ఎఫ్ పేరుతో ఒక నెంబర్ కనిపిస్తూ ఉంటుంది వైఫైలో. దాన్ని కనెక్ట్ చేసుకోండి. అది ఆటోమేటిక్లీ కనెక్ట్ అయిపోతుంది. మీరు తర్వాత దానికి కావాలంటే ఒక పాస్వర్డ్ అది కూడా సెట్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే కొత్త వాటికి ఎటువంటి పాస్వర్డ్ ఉండదు. తర్వాత మీ సెక్యూరిటీ పర్పస్ కోసం వేరే వాళ్ళు కనెక్ట్ చేసుకోకుండా మీరు ఆ వైఫైకి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 220 volts కరెంట్ కూడా వస్తుంటుంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కెమెరా అని చెప్పి తాకూడదు. ఎందుకంటే డైరెక్ట్ 220 volts కరెంటు బయటకు వస్తుంది. ఎందుకంటే మీరు ఒక బల్బును పెట్టి కూడా దీన్ని రన్ చేయొచ్చు, కూడా వెలుగుతుంది. మీకు టెస్టింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఎఫ్ సిరీస్తో మీకు కనిపిస్తుంది కదా, ఈ క్యాపిటల్ ఎఫ్, దాని తర్వాత ఉండే దీన్ని కనెక్ట్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇంటర్నెట్ కూడా కనెక్ట్ చేసి పెట్టుకోండి, ద్వారా కానీ లేకపోతే డేటా ద్వారా కానీ. కాసేపు నేను యాప్ కోసం ఇంటర్నెట్ని కనెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లో లుక్ క్యామ్, LOOK, లుక్ స్పేస్ క్యామ్, లుక్ క్యామ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. చూడండి ఏ విధంగా ఉంటుందో సాఫ్ట్వేర్. బ్లూ కలర్లో దాన్ని క్లిక్ చేయండి. ఇన్స్టాల్. చిన్న సాఫ్ట్వేర్ తొందరగానే అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ విధంగా ఐకాన్ మీకు వచ్చేస్తుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంటర్నెట్ని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసుకుంటాం. లుక్ యాప్ ఓపెన్ అయిపోయింది. లుక్ క్యామ్ యాప్, దీన్ని పర్మిషన్స్ అలౌ చేయండి. మీడియా. ఇప్పుడు మీరేం చేస్తారంటే వైఫైలోకి వెళ్ళి వైఫైలో మళ్ళీ మన కెమెరాని కనెక్ట్ చేసుకోండి. కెమెరా క్యాపిటల్ ఎఫ్తో ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. జస్ట్ సింపుల్ అంతే, అయిపోయింది. ఇప్పుడు మీరు లుక్ యాప్ని ఓపెన్ చేసుకోండి. లుక్ క్యామ్ యాప్లో ఫైండ్ ఏ న్యూ డివైస్, F4798 నెంబర్ ఇచ్చి హ్యాస్ బీన్ యాడెడ్, డూ యూ వాంట్ కనెక్ట్ టు వైఫై నెట్వర్క్. వైఫై నెట్వర్క్ని కనెక్ట్ చేసుకోవాలని చెప్తుంది. ఓకే అయితే ఓకే ఉంది. ఓకే ఇస్తే మీరు ఏదైనా వైఫై నెట్వర్క్లో కనెక్ట్ చేసుకుంటే దానికి ఇంటర్నెట్ కూడా వస్తుంది. ప్రజెంట్ ఈ విధంగా వచ్చిన తర్వాత దీని మీద మీరు క్లిక్ చేశారంటే పాస్వర్డ్ని మోడిఫై చేసుకోవాలన్నా ఇక్కడ ఆటోమేటిక్ ఈ డివైస్కి ఎటువంటి పాస్వర్డ్ ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ మార్చుకోవాలంటే మోడిఫై కొట్టి ఓల్డ్ పాస్వర్డ్ ఎంటీ, న్యూ పాస్వర్డ్ మీకు కెమెరా ఓపెన్ అయింది. కెమెరాలో వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఇక్కడ వాయిస్ ఆన్ చేస్తే మీకు వినిపిస్తుందా? హలో, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? ఫ్యాన్ యొక్క సౌండ్ మొత్తం కూడా మీకు వినిపిస్తూ ఉన్నాయి. నేను ఫ్యాన్ని ఆఫ్ చేస్తాను. హలో, ఇప్పుడు నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఓకే, చూడండి ఇప్పుడు కెమెరా ఎంత బాగా, చూడండి మనకు కెమెరా ఈ విధంగా కనిపిస్తుంది. సింపుల్గా మీరు ఈ కౌంటర్ కెమెరాని ఎక్కడన్నా కౌంటర్ దగ్గర ఇట్లా జస్ట్ బల్బు లాగే బిగించుకొని మొత్తం వ్యూని కూడా చూడొచ్చు. నేను మీకు మా కెమెరా సెటప్ అటు పక్క నేను బిగించి మీకు చూపిస్తాను. రన్నింగ్లో ఉంది, ప్లస్ ఆటోమేటిక్లీ బల్బుని కూడా పెట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. జనరల్ హోల్డర్ లాగే పనిచేస్తుంది. ఓకేనా? మీకు కెమెరా ఓపెన్ అయింది. కెమెరాలో వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఇక్కడ వాయిస్ ఆన్ చేస్తే మీకు వినిపిస్తుందా? హలో, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ ఫ్యాన్ యొక్క సౌండ్ మొత్తం కూడా మీకు వినిపిస్తుంది. నేను ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. హలో,
కెమెరా. చూడండి మనకు కెమెరా ఈ విధంగా కనిపిస్తుంది. ఇంత సింపుల్గా మీరు ఈ కౌంటర్ కెమెరాని ఎక్కడన్నా కౌంటర్ దగ్గర ఇట్లా జస్ట్ బల్బ్ లాగే బిగించుకొని మొత్తం వ్యూని కూడా చూడవచ్చు. నేను మీకు మా కెమెరా సెటప్ అటు పక్క నేను బిగించి మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఈ కెమెరా రన్నింగ్లో ఉంది. ప్లస్ ఆటోమేటిక్ బల్బును కూడా పెట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. జనరల్ హోల్డర్ లాగే పనిచేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు టెస్టింగ్ కోసం దీనికి ఒక వైర్ని జాయిన్ చేసి నేను పైన మన హోల్డర్ జనరల్ హోల్డర్ అది ఆ హోల్డర్ పక్కనే దీన్ని బిగించి మీకు ఎట్లా వర్క్ చేస్తుందో, ఎట్లా డిస్ప్లే ఈ టోటల్ మన స్టూడియో సెటప్ ఈ పక్క మొత్తం ఎట్లా వ్యూ కనిపిస్తుందో కూడా చూపిస్తాను. మన ఈ హోల్డర్ కిందనే బిగిస్తున్నాం. నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు మొబైల్లో ఏ విధంగా కనెక్ట్ అయిందో చెక్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు నేను బల్బ్ కూడా వెలుగుతుంది. ఎవరు దాన్ని కెమెరాని కూడా అనుకోండి బల్బుని పెట్టి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా మీకు డిస్ప్లే కనిపిస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు నేను మీకు చేశాను. చూడండి మనం ఎంత నీట్గా కనిపిస్తున్నాం. ఇంకా బల్బ్ పెట్టిన తర్వాత ఇంకా క్వాలిటీగా మనకు మొత్తం కనిపిస్తుంది.
ఇప్పుడు ఇది హోల్డర్ కెమెరా. దీని వెనక ఒక ప్లేట్ ఉంటుంది. దీన్ని జస్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకోవడానికి స్లాట్ ఉంటుంది. ఈ మెమరీ కార్డ్ స్లాట్లోనే మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. మెమరీ కార్డ్ స్లాట్లో మెమరీ వేసుకొని మనం దాంట్లో రికార్డింగ్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ హోల్డర్ కెమెరా సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ని నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది కూడా మంచి క్వాలిటీలోనే ఉంది. కాకపోతే మరీ HD 4K అని చెప్తారు, కానీ అంత క్వాలిటీ అయితే ఉండదు. మీకు యాప్లో కూడా 4K అని చూపిస్తుంది, HD 1024 అని చూపిస్తుంది, కానీ అంత క్వాలిటీ అయితే ఉండదు. కాకపోతే జనరల్గా మన నార్మల్ 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఏ విధంగా అయితే రికార్డ్ చేస్తాయో ఆ విధంగా ఈ వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు నేను కెమెరా ఇప్పటిదాకా రికార్డ్ చేసిన స్టూడియో మొత్తం కూడా మీకు కనిపిస్తుంది. ఎంత నీట్గా డీటెయిల్గా కనిపిస్తుందో చూడండి. ఈ కెమెరా నైట్ విజన్లో కూడా బాగానే పనిచేస్తుంది. ప్లస్ ఆడియో కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ కెమెరాలని మనం గూడౌన్స్లో కొన్ని మీరు CCTV కెమెరాలు ఉన్నా కూడా ఈ కెమెరాని ఉపయోగిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు దొంగలు కూడా చాలా తెలివి మీరు ఉన్నారు. ఇప్పుడు ఆ దొంగలు కూడా వచ్చి దొంగతనం చేసిన తర్వాత ఫస్ట్ DVR ఎక్కడుందో ఎతికి ఆ CCTV కెమెరాలు DVR దాని హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇట్లాంటిది ఒకటో రెండో కనుక మన వ్యాపార సముదాయాలు బిగించుకుంటే ఆ దొంగలు ఈ కెమెరాల్లో ఈజీగా పడి మీకు చాలా యూస్ఫుల్ అవుతారు. మొత్తం సొమ్మును మళ్ళీ మీరు రికవర్ చేసుకోగలరు. అందువల్ల ఈ కెమెరాలని చాలా మంచి పనికి ఉపయోగించుకోండి. వీటిని మాత్రం ఇల్లీగల్ యూస్కి దయచేసి ఉపయోగించకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ కెమెరాలు 4,500 నుంచి 6,500 దాకా ఉంటాయి. ప్లస్ మీకు కస్టమైజ్డ్గా సపోజ్ ఒక వాల్ క్లాక్లో బిగించిమ్మన్నా బిగించిస్తాం, మీకు ఏదన్నా ఒక బొమ్మలో బిగించిమ్మన్నా బిగించిస్తాం, మీకు ఎట్లా కావాలన్నా చేసిస్తాం. కింద డిస్క్రిప్షన్లో ఉండే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫోన్ కాల్స్ మాత్రం చేయకండి, కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి దయచేసి వాట్సాప్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. మీకు తర్వాత కాల్ చేసి అత్యవసరం అయితే కాల్ చేసి కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చే 100 మందికి నేను బెస్ట్ ఆఫర్గా ₹1000 తగ్గించి 3,500కే ఈ ఐటమ్స్ని ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశాను. ఎవరైతే ఫస్ట్ 100 కస్టమర్స్ వస్తారో వాళ్ళకు నేను 3,500కే ఈ డివైస్ని ఇస్తాను. మీరు ఎక్కడైనా ఆన్లైన్లో చెక్ చేసుకోండి, ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఈ డివైస్ 4,500 నుంచి 6,500 వరకు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.